కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 55,000 విలువ గల అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ పట్టుకున్న సెబ్ పోలీసులు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కనకవిడుపేట గ్రామంలో సెబ్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, అలాగే ఎన్నికల వేళ ఇలా 3 సార్లు పట్టుబడితే ₹1,00,000 జరిమానాతో పాటు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందని సెబ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. ఈరోజు మన రాజశ్రీ కర్నూలు ఎస్పీ గారు కృష్ణకాంత్ సారు మరియు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు శ్రీ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము కర్ణాటక బార్డర్ ఏరియాలో నిఘా ఉంచి తెల్లవారుజామున రూట్ వాచ్ చేస్తూ ఉండగా కనకవీడుపేట గ్రామ శివార్లలో ఉన్నటువంటి తాయమ్మ టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన 5 బాక్సుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించుండగా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు మాల గోవిందు, కనకవీడు అతనిది. అతను తన గ్రామానికి చేర్చుకొని మెల్లగా కొద్దిగా మందు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతోంది. ఈ ప్రజలు ఎవరైనా కూడా ఈ అక్రమ మద్యం గురించి సమాచారాన్ని తెలియజేసినచో వారి వివరాలను మేము గోప్యంగా ఉంచి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. మా యొక్క మొబైల్ నంబర్ 9440902579. నా పేరు భార్గవరెడ్డి, ఎస్సీబీసీఐ ఎమ్మిగనూరు.